హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షు ఐడి వ్లాగ్స్. ఈరోజు అయితే ఎప్పటి నుంచో మా బాబు అడుగుతున్నాడండి కేక్ చేయమని చెప్పేసి. సో నేనైతే అందుకనే బ్రౌనీ చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కేక్ చేసి. ఎప్పుడో నా బర్త్డేకి చేశాను వెనిలా స్పాంజ్ కేక్, అంతే. ఇప్పటికి వచ్చి చేయలేదు. సో వెల్గా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఈ బ్రౌనీ మిక్స్ అనేది తీసుకుంటున్నానండి. ఈ బ్రౌనీ మిక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక కప్పు దాన్ని పౌడర్ అనేది తీసుకొని మనం గిన్నెలోకి వేసుకోవాలండి. సో నెక్స్ట్ నేనైతే డార్క్ చాక్లెట్ని ముందే ఆయిల్లో మెల్ట్ చేసి ఉంచానండి. సో చూస్తున్నారు కదా, డార్క్ చాక్లెట్ని హాఫ్ ఆఫ్ ది డార్క్ చాక్లెట్, అందులో హాఫ్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో అదైతే మెల్ట్ చేసి ఆయిల్లో ఒక చిన్న గ్లాస్తోని ఆయిల్ అందులో మెల్ట్ చేసి అది అనేది అందులో వేసేసానండి. ఒకసారి కలుపుకొని ఒక 2-3 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశానండి. ఇంకా ఇందులో ఏమీ షుగర్ పౌడర్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ అసలు ఇంక ఏమీ వేయవసరం లేదండి. సో అన్నీ ఆల్రెడీ బ్రౌనీ మిక్స్లోనే ఉంది. సో ఒకసారి అవన్నీ వేసేసి కలిపేసి నేను ఎగ్స్ కూడానండి 1 కప్పుకి 3 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఎగ్స్ కూడా ముందుగానే మిక్సీలో బీట్ చేశానండి. మీ ఇష్టం, మీరు బీటర్తోనైనా చేయొచ్చు, లేదా మన విస్కర్తోనైనా చేసుకోవచ్చు, లేదా అప్పుడు చేసేటప్పుడు కూడా అందులో వేసి చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కొద్దిగా సింపుల్గా ప్రాసెస్ అయిపోవాలని చెప్పేసి ఫస్ట్ అంటే చేసే ముందే ఒక 2 మినిట్స్ ముందు ఫస్ట్ దాన్ని బాగా మంచిగా బీట్ చేసేసుకున్నాను. సో మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఒకటి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అది మనం కలుపుతున్న కొద్దీ పేస్ట్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ ఏమీ బాయిల్ చేయనండి. బాయిల్ చేయకుండానే నార్మల్ పచ్చి పాలనే నేను అది మనం ఇందాకలో మెల్ట్ చేసాం కదా, ఆ మెల్ట్ చేసిన దాంట్లో ఆయిల్ అనేది ఒకసారి వేసి, అందుకే దానికి చాక్లెట్ ఉండిపోయింది. సో అందుకని అలా చేశాను. అందులో వేసేసి ఒక 4 స్పూన్స్ దాకా పడుతుందండి. అందులో ఒకసారి వేసేసి మంచిగా కలపాలి. మంచిగా మిక్స్ చేసుకొని చూసారు కదా, ఆ పాలు అనేది ఎప్పుడైతే మనం చేసుకుంది థిక్గా అవుతుందో అప్పుడు కొంచెం కొంచెం పాలు అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోలేండి, ఎక్కడ ఉండలు లేకుండా. సో విస్కర్తోనైనా చేసుకోవచ్చు, బీటర్తోనైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీకు నచ్చితే ఇందులో నట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఎందుకంటే చాక్లెట్ తీసుకుందే, నేను నట్స్ చాక్లెట్. సో నేనైతే అందుకే ఇంకా యాడ్ చేసుకోలేదు. మీకు నచ్చితే ఇంకా వేసుకోవచ్చు. నాకు పెద్దగా అలా తింటూ నాకు నట్స్ తగిలితే నాకు ఇష్టం ఉండదండి. సో నేను అందుకే వేసుకొని, మా పిల్లలు కూడా తినరు అలాంటి వాళ్ళే. సో అందుకని చాక్లెట్లో లైట్గా ఉంటాయి కాబట్టి అది సరిపోతుంది. మీకు నచ్చినట్టయితే మీరు ఇంకా నట్స్, చాకోస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని, నేనైతే ఇంకా ప్రీమిక్స్ అయితే పెట్టలేదండి. నేనైతే ఇంకా నేనైతే ప్రీహీట్ అయితే పెట్టలేదు. ఎందుకంటే నేను ప్రీహీట్ పెట్టడానికి నేను కరెంట్ కుక్కర్ది గిన్నెలో పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనే ముందే పెట్టేస్తే మాడిపోద్దేమో అని చెప్పేసి నేను పెట్టలేదండి. అంతా రెడీ అయిన తర్వాత మిక్స్ అనేది చేద్దాం అనుకున్నాను. సో నేనైతే కేక్ చేద్దామన్నా సరే అందులో కేక్ చేయడానికి కేక్ టిన్ కూడా లేదండి. నేను నార్మల్గా స్టీల్ గిన్నె తీసుకొని దానికైతే ఆయిల్ అయితే గ్రీస్ చేసేసి అందులో మైదా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఉన్న ఎక్స్ట్రా పిన్ అయితే తీసేసాను. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న క్వార్టర్స్లో మేము పెద్దగా ఏమీ అన్నీ తెచ్చుకోలేదు, కొన్ని మాత్రమే తెచ్చుకున్నాము. నెక్స్ట్ టైం లీవ్కి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ మాత్రం ఈసారి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. సో నేనైతే తయారు చేసుకుంది ఉంది కదండి, ఇంకా అందులో అయితే మనం కలుపుకున్న పేస్ట్ అంతా అందులో వేసేసి, చెప్పాను కదండి గిన్నెలు ఏమి లేవండి, అందుకే కుక్కర్ గిన్నెలోనే పెడుతున్నాను నేను చెప్పేసి. సో అదైతే పెట్టేసి ఇప్పుడు మనం తయారు చేసుకుంది అందులో వేసేసి
నాకు కేక్ ఇది ప్రాసెస్ అంతా బేక్ అవ్వడానికి నాకు కరెక్ట్గా 45 మినిట్స్ పడిందండి. నియర్గా నిజంగానే సిమ్లోనే 45 మినిట్స్ పట్టింది, స్లోగానే. ఎందుకంటే అది కిందన పెద్దగా దలసరిగా ఉండదు కదా, మాడిపోద్దేమో అని చెప్పేసి అలా లైట్ సిమ్లోనే ఉంచాను. 45 మినిట్స్ పట్టింది, చాలా బాగా బేక్ అయ్యింది. అండ్ నెక్స్ట్ చూసారు కదా, అది మనకి కేక్ అవుతుందో లేదా అని చెప్పేసి మనకి తెలుసు కదండి అందరికీ. చాక్తోనో లేదంటే ఏదైనా పుల్లతోనో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. అయిపోయింది అంటే మట్టుకి వదిలేసి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మొత్తం కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లో కానీ టర్న్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా కేక్ అయ్యేటప్పటికి కరెంట్ కూడా అయిపోయింది. నా కేక్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మొత్తం కేక్ రెడీ అయ్యేసరికి కరెంట్ కూడా పోయిందండి. సో ఆ క్లిప్ అయితే కొంచెం క్లియర్గా ఉండదు. సో చూస్తున్నారు కదా, నేనైతే కుక్కర్లో పెట్టాను. సో మొత్తం అయితే బాగానే వచ్చిందండి, ఏమీ మాడలేదు, గిన్నె కూడా ఏమీ మాడలేదు, చాలా బాగా వచ్చింది. మీరే చూడండి, మా పిల్లలు ఎంత బాగా చెప్తాడో మా బాబు ఎలా వచ్చిందో అనేది కేక్. సో నెక్స్ట్ మీకు ఈ ప్రీమిక్స్ గురించి కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డీటెయిల్గా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది నేను పెడతాను. ఎలాగా ప్రీమిక్స్ చేసుకోవాలి, ఎలా దాన్ని స్టోర్ చేయాలి, ఎన్ని మంత్స్ ఉంటుంది ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తానండి. మీకు కావాలనుకుంటే. నెక్స్ట్ చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అది చేసే టైంకి అయితే కరెంట్ అయితే పోయింది. ఉండు కట్ చేయని ఆగు. అంతేనండి వీడియో. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. నీకు ఇవ్వన తల్లి బాగుందా? ఉండు, తీయపో కాదు, ఇస్తా నాకు. బాగుందా?